ఆయేషా మీరా హత్య కేసును పునర్విచారించాలని ప్రభుత్వం ఆదేశించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో 10 ఏళ్ల క్రితం హత్యకు గురైంది ఆయేషా మీరా. ఈ కేసులో సత్యం బాబుని బాధ్యుణ్ణి చేస్తూ 8 ఏళ్లు అన్యాయంగా జైల్లో పెట్టారు. తనకే పాపం తెలియదని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనక్కి నెట్టారు. 8 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత సత్యం బాబు నిర్దోషి అని తేల్చింది కోర్టు. దీంతో 8 ఏళ్ల తర్వాత ఇటీవల సత్యం బాబు విడుదలయ్యాడు. అయితే ఈ కేసు విషయంలో ఇప్పుడు డీజీపీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పునర్విచారణలో నిజానిజాలు నిగ్గు తేలుతాయని, ఈ కేసును సిట్కి అప్పగించాం కాబట్టి సిట్ విచారణలో నిజాలు తెలుస్తాయని, తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యలు చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును అన్యాయంగా ఇరికిరించారని సత్యంబాబు తల్లితో పాటు ఇటు ఆయేషా తల్లి శంషాద్ బేగం కూడా తప్పుపట్టారు. అసలైన దోషులకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా కేసును మళ్లీ రీఓపెన్ చేయించాలని కోరారు. దీంతో తాజాగా ఆయేషా హత్య కేసును పునర్విచారణ జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. 2007 సంవత్సరంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయేషా మృతి చెందింది. ఈ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యలో చాలామంది పేర్లు బయటకొచ్చినా చివరకు సత్యంబాబుకు శిక్ష పడింది. 3 నెలల క్రితం సత్యంబాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పిచ్చింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్విచారణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం సిట్ను వేయనుంది. డీఐజీ స్థాయి అధికారిని సిట్ బృందానికి నేతృత్వం వహించనున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఈ సిట్ బృందానికి పర్యవేక్షకుడిగా ఉంటారు. మొత్తంగా ఈ కేసును సిట్ బృందం మళ్లీ మొదటి నుంచి విచారించనుంది. పునర్విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఈ కేసులో తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు. రీఇన్వెస్టిగేషన్లో కొత్త సాక్ష్యాలు సేకరిస్తామని, దీనికి సమయం పడుతుందని అన్నారు. ఇప్పుడు ఎక్కడైతే కొంతమంది డిఎన్ఏ ఇప్పుడు అట్టయితే ట్రయల్ కోర్టులో కన్విక్షన్ వచ్చింది మాకు. ఆ తర్వాత హైకోర్టులో ఆ ఎవిడెన్స్ని అప్రిషియేట్ చేస్తూ ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పారు. సో రీఇన్వెస్టిగేషన్లో వేరే ఏజెన్సీ చేస్తుందా మాదా అనేటువంటి దాని మీద కూడా ఇంకా తల్లిదండ్రులు సిబిఐకి అని అడుగుతున్నారు. సో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పుడే కాలేదు. మీరు చెప్పిన దోషి నిర్దోషి అవడు, నిర్దోషి దోషి అవడు, నేను చెప్పినా కాదు, కోర్టు చెప్తే అవుతుంది అంతే. రీఇన్వెస్టిగేషన్ అంటే అర్థం ఏంటంటే కొత్త సాక్ష్యాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఇప్పుడు అలా కాకుండా అప్పీల్లో ఏంటంటే కొత్త సాక్ష్యాలు సేకరించరు, ఉన్న సాక్ష్యాలనే బేరీజు వేస్తారు కరెక్టా కాదా అని. అంతేగాని మనం చెప్తే కాదు దోషి నిర్దోషి అయ్యేది. బేసికలీ ఇట్స్ కోర్ట్ ఎవిడెన్స్ వే చేసి చెప్తారన్నమాట. ఒక కోర్టు చెప్పింది నిర్దోషి అని, ఇంకో కోర్టు నిర్దోషి అని చెప్పింది. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరు తప్పు చేశారు చేయలేదని చెప్పడానికి మనం రీఇన్వెస్టిగేషన్ పోతాం. ఆయేషా మీరా కేసును రీఓపెన్ చేయడం ఊరట కలిగించిందన్నారు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కేసులో మొదటి నుంచి గౌతమ్ సవాంగ్ వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని, నిర్దోషిగా బయటకొచ్చిన సత్యంబాబును నిందితుడని ఎలా అంటారని నన్నపనేని రాజకుమారి అన్నారు.